Friends, in previous videos we have discussed sequential file organization, heap file organization, hash file organization. Today topic indexed sequential access method. Indexed sequential access method. So it is an advanced concept of sequential access method. So in this method the records are stored in the file using the primary key. సో ప్రైమరీ కీలో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అదే ఆధారంగా స్టోర్ అవుతాయి, ఆ ఆర్డర్లోనే స్టోర్ అవుతాయి. సో ఇండెక్స్ వాల్యూ జనరేటెడ్ ఫర్ ఈచ్ ప్రైమరీ కీ అండ్ మ్యాప్డ్ విత్ ద రికార్డ్. సో దిస్ ఇండెక్స్ కంటైన్ ద అడ్రస్ ఆఫ్ ద రికార్డ్ ఇన్ ద ఫైల్. సో జనరల్లీ ఏ రికార్డ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ అన్ ఇండెక్స్ ఫైల్. A record primary key is stored in an index table. For every record an index key is generated. So this is a key pointer. This is a pointer. So this pointer refers to the memory location in the computer memory, a block, data block in the computer memory. So first this is the data record. So this total is called as the index table. For every record, for every primary key record, a memory is generated. In this memory total record, total row will be stored. So whenever we want to retrieve a particular record, so for example R5 record కావాలి, first we'll search in the index table. R5 record ఏ లొకేషన్లో ఉంది, SA7 VD location. Then in the computer memory location will refer the SA7 VD. Where is SA7 VD? This one. So in this memory location the total row of R5 is stored, will be accessed from this one. So this is the way of accessing. If an index has to be retrieved based on index value, a record retrieve చేయాలంటే then the address of the data block is fetched. సో ఇక్కడ అడ్రస్ ఉంది, దిస్ ఇస్ ద అడ్రస్. ఈ అడ్రస్ యొక్క డేటా బ్లాక్ని ఫెచ్ చేసి డేటా రిట్రీవ్ చేస్తుంది. సో ఇన్ దిస్ మెథడ్ ఈచ్ రికార్డ్ హ్యాస్ ద అడ్రస్ ఆఫ్ ఇట్స్ డేటా బ్లాక్. ప్రతి రికార్డు కూడా డేటా బ్లాక్ అడ్రస్ స్టోర్ అవుతుంది. సెర్చింగ్ ఏ రికార్డ్ ఇన్ ఏ హగ్ డేటాబేస్ వెరీ క్విక్, ఈజీ. సో ఈ డేటాబేస్ ఎంత పెద్దగా ఉన్నా, దిస్ ఇస్ ద డేటాబేస్ యాక్చువల్లీ. డేటాబేస్ ఎంత పెద్దగా ఉన్నా కానీ, ఎన్ని రికార్డ్స్ ఉన్నా కానీ, ఫస్ట్ విల్ లుక్అప్ ఇన్ టు ద ఓన్లీ ఇండెక్స్ టేబుల్. ఇండెక్స్ టేబుల్ యాక్సెస్ చేసుకొని ఇండెక్స్ టేబుల్లో మాత్రమే లుక్అప్ చేస్తానంటే వెరీ ఈజీ టు యాక్సెస్. సిన్స్ ద ఇండెక్స్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రైమరీ కీ వాల్యూస్, వీ కెన్ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద గివెన్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. సో డేటా మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా ప్రైమరీ కీ వాల్యూస్ ప్రకారం ఉంటాయి కనుక ఒక పర్టికులర్ వాల్యూని సెర్చ్ చేసుకోవచ్చు, లేదా రేంజ్ ఆఫ్ వాల్యూస్ సెర్చ్ చేసుకోవచ్చు, లేదా ఒక పార్షల్ వాల్యూ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ టికెట్ నెంబర్ 4031144668 ఇలా ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ తీసుకున్నాం, ఏమున్నది మీరు 1704402403140202. ఫర్ ఎగ్జాంపుల్ 402 ఉన్న వాళ్ళు ఎవరో కావాలి అంటే 402 ఉన్న వాళ్ళ డేటా మొత్తం ఇచ్చేస్తుంది, అంటే పార్షల్ వాల్యూ కూడా నుంచి కూడా డేటాని ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఇండెక్స్డ్ సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్. But there is a one drawback. The drawback is that so it will take the additional memory to maintain the index table. Index table maintain చేయడానికి కూడా మనకు అడిషనల్ మెమరీ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇండెక్స్డ్ సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్. సో ఇన్ దిస్ ఇండెక్స్డ్ సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్ హౌ దిస్ ఇండెక్స్ టేబుల్ ఈజ్ మెయింటైన్డ్. ఇండెక్స్ టేబుల్ ఎలా మెయింటైన్ అవుతుంది? సో బేస్డ్ ఆన్ దిస్ వన్ విల్ డిస్కస్ ద ఇండెక్స్ అండ్ ఇండెక్స్ టైప్స్. So generally in the database an index is a data structure that improves the speed of data retrieval operations on a database table. So whenever performing the select operation perform చేసినప్పుడు వేర్ క్లాజ్లో కానీ కాలమ్ లిస్ట్లో కానీ సమ్ కాలమ్ నేమ్స్ యూజ్ చేస్తాం. ఆ పర్టికులర్ కాలమ్స్ కంప్యూటర్ మెమరీలో ఏ లొకేషన్లో స్టోర్ అయినాయో ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఇండెక్స్ అనేది ఈజీగా రిక్వైర్మెంట్ అవుతుంది. సో జనరల్గా ద ఇండెక్స్ ఫైల్ ఈజ్ ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ఇండెక్సెస్. ద ఇండెక్సెస్ కెన్ బి క్రియేటెడ్ యూజింగ్ some database columns. So index ఎలా క్రియేట్ చేస్తాం, డేటాబేస్లో ఉన్న కాలమ్స్ ఆధారంగానే క్రియేట్ చేస్తాం. సో జనరల్గా ఇన్ ఇండెక్స్ టేబుల్ ద టూ కాలమ్స్ ఆర్ దేర్, వన్ ఈస్ ద సెర్చ్ కీ, వన్ ఈస్ ద డేటా రిఫరెన్స్. సో ద సెర్చ్ కీ ఈజ్ ద a column of the table that may be primary key కావచ్చు or other secondary candidate keys కావచ్చు, that is the search key. Data reference at the second column is the data reference, that is the pointer to the address of the data disk. కంప్యూటర్ హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి రిఫరెన్స్ ఏదైతుందో దాని యొక్క పాయింటర్, దట్ ఈస్ ద డేటా రిఫరెన్స్. దీస్ ఆర్ ద టూ థింగ్స్ ఇన్ ద ఇండెక్స్ టేబుల్. ఇండెక్స్ టేబుల్ ఏముంటుంది, సెర్చ్ కీ ఉంటుంది, డేటా రిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు టైప్స్ ఉన్నాయి. దెర్ ఆర్ ద త్రీ టైప్స్ ఆర్ దేర్: ప్రైమరీ ఇండెక్స్,
secondary index, clustering index. So generally primary index means that if the index is created on the primary key column, so that is called as the primary indexing. So primary key column మీద ఇండెక్స్ క్రియేట్ చేస్తే మనకు ప్రైమరీ ఇండెక్స్ అంటాం. సో ప్రైమరీ కీ కాలం మీద ఇండెక్స్ క్రియేట్ చేసినటువంటి ఎవ్రీ రోకి యూనిక్ వాల్యూస్ ఉంటాయి కదా, ప్రైమరీ కీ వాల్యూస్ ఆటోమేటిక్గా యూనిక్ మెమొరీ రికార్డ్స్ కూడా స్టోర్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రైమరీ కీ ఇవి టేబుల్, ఇది టేబుల్లో 101, 102, 103 ప్రైమరీ కీ. సో ఈ ప్రైమరీ కీలో యూనిక్ పాయింట్ 101 ఎన్ని పాయింట్స్ రిఫర్ చేస్తుంది? ఓన్లీ 1 పాయింట్. 102 ఎన్ని పాయింట్స్ రిఫర్ చేస్తుంది? ఓన్లీ 1 పాయింట్. సో దట్ ఈస్ ద ప్రైమరీ. So next primary key indexes, there are two types. One is the dense index and is a sparse index. So simply dense index ante, so if the index table maintains the points to the all the rows in the table, so table lo unnatuvanti all rows ki index maintain cheste, that is the dense index. The index contains an index record for every search key value in the data file. It makes the searching faster. సో డాటా ఫైల్లో ఉన్నటువంటి ప్రతి రికార్డు కూడా ఇండెక్స్ మెయింటైన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద డెన్స్ ఇండెక్స్. ఓకే, అవును. In this number of records in the index table is same as the number of records in the main table. It needs more space to show the index record itself. Next, sparse index. Sparse index means only the index table is maintained for only few columns, few rows, only some rows ku maatrame index anedi maintain cheyadam. So that is called as the sparse index. So in the next video I will another video secondary index and cluster index.